ఈ రాష్ట్రంలో సామాన్యులకు ఒక చట్టం, వీఐపీలకు మరో చట్టంలా వ్యవహరిస్తున్నారు పోలీసులు. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదై 4 రోజులు గడిచినా ఇంకా అరెస్టు చేయలేదు. సిట్ విచారణకు పిలిచిన బండి సంజయ్ కొడుకు భగీరథ్ డుమ్మా కొట్టాడు. 2 రోజుల తర్వాత తీరిగ్గా వస్తానని పోలీసులకి ఆఫర్ ఇచ్చాడు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో మాత్రం పోక్సో కేసు నమోదు కాగానే ఆగ మేఘాల మీద నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం జరిగింది. నిందితుడు నరేష్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు బషీరాబాద్ పోలీసులు. ఇంకోవైపు నిర్మల్ జిల్లాలోనూ సేమ్ సీన్ జరిగింది. మామడ మండలం పోతారంలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు పోలీసులు. చిన్న దొంగను పట్టుకుంటేనే మీడియా ముందు బిల్డప్ కొట్టే పోలీసులు 2 పోక్సో కేసులో నిందితులను అరెస్టు చేసినా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇక ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సునీత గారు. మనం చూస్తున్నాం రాష్ట్రంలో సామాన్యులకు ఒక చట్టం, వీఐపీలకు మరో చట్టంలా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదై 4 రోజులు గడిచినా ఇంకా అసలు ఎలాంటి ఆచూకీ లేదు, అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా సిట్ విచారణకు రాకుండా అతను ఎల్లుండి వస్తా రేపు వస్తా అంటూ ఈమెయిల్స్ పంపిస్తూ పోలీసులకి ఆఫర్ ఇస్తున్నాడు. కానీ మిగతా చోట్ల మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే అరెస్ట్ చేశారు. కనీసం బయట ఎక్కడ తెలియనివ్వలేదు. ఏం చెప్తారు దీని గురించి? సునీత గారు, నిజంగా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు ఒక చట్టము, సంపన్నులకు, సెలబ్రిటీలకి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక చట్టం అనేది బ్రహ్మాండంగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కొడుకు మీద పోక్సో కేసు నమోదయ్యి 8వ తారీఖున నమోదైంది. అప్పటికే దాని వెనకాల పెద్ద కొన్ని రోజుల పాటు తాత్సారం జరిగింది. 8వ తేదీన అనివార్య పరిస్థితుల్లో కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా కనీసము ఆ నిందితుడిని బండి సంజయ్ కొడుకైనటువంటి బండి భగీరథ్ అని అరెస్ట్ చేయలేదు. కానీ ఇవాళ ఇప్పుడే మనం వికారాబాద్ జిల్లాలో ఒక కేసు అయింది. వెంటనే 24 గంటలు నిందితుడిని అరెస్ట్ చేసింది. సామాన్యుడు కాబట్టి వెంటనే పోయిన పట్టుకొచ్చి అరెస్ట్ చేసింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఒక పోక్సో సంఘటన జరిగింది. పోక్సో చట్టం కింద ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించినటువంటి నిందితుడు సామాన్యుడు కాబట్టి వెంటనే అరెస్ట్ చేసింది, తీసుకొచ్చింది. సింపుల్. కానీ ఇదే బండి సంజయ్ కొడుకు విషయంకి వచ్చేసరికి ఇప్పటి వరకు సాక్షారం చేయటము కనీసము ఎంతసేపు జరుగుతున్నది ఏంటంటే బండి సంజయ్ కొడుకు విషయంలో ఏ విధంగానైనా ఆయనను కాపాడాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి తప్ప ప్రతి సందర్భంలో ప్రతి కోణంలో కూడా బాధితులకు న్యాయం చేయాలని కానీ నిందితుని శిక్షించాలని కానీ అనేటువంటి ప్రయత్నం అసలు దీసమెత్తు జరగట్లేదు. ఎంతసేపు ఎందుకు అంటే ఇప్పటికీ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ అమ్మాయిని హానీ ట్రాప్ అన్నారు. తర్వాత హానీ ట్రాప్ చేసిందని చెప్పేసి కొంతకాలం కథ అల్లే ప్రయత్నం చేసింది. తర్వాత ఇప్పుడేంటిది అమ్మాయి మైనర్ కాదు అని చెప్పేసి ఒక మైండ్ విచ్చేట ఒక పనికిమాల వాదనని వాళ్ళు ఏదో తీసుకొచ్చేటువంటి చర్చ చేస్తున్నారు. అవన్నీ ఒకవైపు జరుగుతుంటే ఇక్కడ నిజంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బండి సంజయ్ ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు రాజకీయాల్లో జాతీయంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఒక ప్రధాన ప్రత్యర్థి రాజకీయాలుగా మాట్లాడుతుంటారు. చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మరి ఇక్కడ స్వయంగా ఒక బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి కొడుకు ఒక అఘాయిత్యానికి పాల్పడితే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అరెస్ట్ చేసిగో మీ మంత్రి కొడుకు చేసిన నిర్వాహకం ఇదా మీరు సమాజానికి ఇచ్చేది, ఇదా మీరు నేర్పిస్తున్నారని చెప్పేసి ఒక సమాజం. రవికుమార్ గారు, ఇక్కడ ఒక విషయం అర్థం కాని ఏంటంటే అందరికీ తెలిసింది, అర్థం కాకపోవడానికి ఏం లేదు. మిగతా ఈరోజు జరిగిన కేసెస్లో నిందితులను ఎవరైతే అరెస్ట్ చేశారో పోలీసులు, అలాగే భగీరథని ఇంటికెళ్ళి ఎందుకు ఇతను మెయిల్స్ చేసినా కూడా ఇంటికెళ్ళి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇన్ని రోజులు అవుతున్న పోక్సో కేసు నమోదై కేవలం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన తండ్రి కావడం వల్లనేనా? సునీత గారు, కనీసం ఇంటికెళ్ళి నోటీస్ ఇచ్చే ధైర్యమే చేయలేదు పోలీసు. ఎక్కడ నోటీస్ అంటించారు?
మేనమామ ఇంటికి తీసుకుపోయి ఇస్తున్నారు. అదే ఎవరు బండి భగీరథ సో ఎక్కడ ఉంటాడు అనేది అందరికి తెలుసు కదా. ఎవరు బండి సంజయ్ ఇంట్లో ఉంటాడు. మరి అక్కడ గోడలకో లేకపోతే అక్కడికి వెళ్ళి ఇంటి నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ అక్కడ సర్వీస్ చేయలే. ఎవరైతే బండి సంజయ్ మేనమామ ఉన్నాడో ఆయన ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చొచ్చు. అదే కేసీఆర్ గారు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఎక్కడ ఉంటున్నాడో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయనకు నోటీస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన స్వయంగా చెప్పింది కూడా అక్కడ ఉంటున్నాను, నేను నందినగర్ లో ఉండట్లేదు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ నందినగర్ పోయి కావాలని కక్షపూరితంగా గోడలకు నోటీస్ అంటించొచ్చింది. మరి వాళ్ళ కనీసము ఆ బండి సంజయ్ కొడుక్కి ఎక్కడ ఉంటున్నాడో అక్కడ నోటీస్ ఇవ్వడానికి ధైర్యం చేయనటువంటి పోలీసు వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చి తీసుకొచ్చి యాక్షన్ తీసుకుంటారా? ఏమైంది? మొన్నటి దాకా ఏదో చెప్పిండు, సిట్ అన్నారు. సిట్ దేనికోసం అండి? ఎటువంటి సందర్భాల్లో సిట్ వేస్తారు? ఎటువంటి సందర్భాలు వేస్తారు? అసలు పోక్సో చట్టం విషయంలో వెంటనే బాధిత కుటుంబము ఫిర్యాదు వచ్చిందంటే వెంటనే ఆ కేసు నమోదు అయిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలి 24 గంటల్లో. అరెస్ట్ చెయ్యకపోగా ఆ నిందితుడిని కాపాడేందుకు ఒక డీసీబీ తోటి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోటి చట్టం వేసి సిట్ అని వేసి, ఆ సిట్ కూడా కాదా, అది ఎంక్వైరీ ఆఫీసర్ గా వేసి దాని కొంత కాలయాపన చేసి ఈలోగా నిందితుడిని అన్నట్టు దాచిపెట్టి మళ్ళీ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు. హైకోర్టులో 14th ఉంది. మళ్ళీ ఆ 14th హైకోర్టులో బెయిల్ ఉన్నది కాబట్టి ఆ బెయిల్ మరుసటి రోజు 15th రోజు నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి అటెండ్ అవుతానని చెప్పేసి బెయిల్ పెట్టాను. అంటే ఇంత వెసులుబాటు అంటే బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి కేంద్ర హోంమంత్రి కాబట్టి, ఆయన కుమారుడు కాబట్టి, అధికారంలో ఒక బలమైన వ్యక్తి కాబట్టి కేవలం ఆ నిందితుడిని ఆ విధంగా రాష్ట్ర మర్యాదలతోటి కాపాడుతున్నారు తప్ప అంతకు ఏమి కాదు. ఇవాళ నిజంగా కూడా మొన్న ఆ కేసు నమోదైన వెరీ సెకండ్ డే హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటనలో ప్రధానమంత్రి గారు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, బండి సంజయ్ గారు ఉంటారు ఈ వేదిక మీద. ఈ సన్నివేశం నిజంగా ఒక బాధిత కుటుంబానికి ఏ విధంగా ఒక రాజ్యాంగం పట్ల కానీ, చట్టం పట్ల కానీ, మన వ్యవస్థల పట్ల కానీ ఆ సన్నివేశం అనేది ఏ విధంగా ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగిస్తుంది చెప్పండి. ఓ మానసికంగా అయినా కూడా ధైర్యం చేసి ఆ ఫ్యామిలీ ధైర్యంగా వాళ్ళు ఓ బాధిత కుటుంబం కొట్లాడుతున్నప్పుడు ఆ బాధిత కుటుంబాన్ని ధైర్యంగా కాపాడాల్సింది పోయి ఎంతసేపు వాళ్ళని మానసికంగా వేదనకు గురి చేసి ఆ కుటుంబాన్ని మరింత అప్రతిష్ట పాలేసి వాళ్ళు మానసికంగా వాళ్ళు కుమిలిపోయేటటువంటి పరిస్థితి ఇస్తున్నారు తప్ప నిందితుడిని అరెస్ట్ చేసి నిందితుడి మీద చట్ట ప్రకారంగా పోక్సో మార్గదర్శకాల ప్రకారంగా యాక్షన్ తీసుకొని వేలు పెట్టి పట్టేస్తాను కానీ మిగతాది కానీ ఎక్కడ కూడా వీసమెత్తు ఆ ప్రయత్నం జరుగుతలేదు. అలా స్పష్టంగా మరొకసారి స్పష్టంగా తేలిపోయినటువంటి 2 విషయాలు. చట్టం ఎప్పుడు కూడా పేదవాళ్ళు సామాన్యుల పట్ల చట్టం కఠినంగా ఉంటది, అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల ఉదాసీనంగా ఉంటది, వాళ్లకు రాత మర్యాదలు చేస్తే చట్టం అనేది తేలిపోయింది. ఒకటి. రెండవది, ఈ బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఒకే తాను ముక్కలు. ఈ రెండిటి లక్ష్యం ఒకటి, ఈ ఇద్దరు ఒకటి, 2 వేరు కాదు అన్నది ఈ సంఘటన కూడా తెలిసింది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు.